మనవా దేవుడా అన్నయ్య నిన్న మరి మాకేమి జీవి లేకుండా పడుకుంది మీ అమ్మ దేవుణ్ణి పిలిచింది అన్నయ్య మరి తిరిగి కనబడలేదు మరి ఈవేళ నేను ఎందుకు పిలుస్తున్నా చూడరా బ్రహ్మ పిలిచింది అన్నయ్య నువ్వు మనమెత్తపోయి నీళ్ళు రావేసిన దేవుడా ఆది చేతంత నీకు భయం వేడరా తమ్ముడా దేవుడు 100 పెట్టారు 10 మంది ఉంచాలి మీరు 100 మంది ఉన్నా పర్లేదు కానీ 10 మంది ఉంచాలి ముసలి గారి ఆడలు 10 మంది ఉంచాలి 100 మంది మొగలు కంటే చూడు బంధువులు నిద్ర లేక ఉంటా కదా కూర్చున్నారు ఏమని అటో అడిగి ఇటో అడిగి వేస్తే నాయన ఈ ఊళ్ళో అంగమ్మ లేదు దేవుడు చచ్చిపోతుంది ఏ తెలుపుతుంది వెళ్ళి అడిగి అది కావాలండి మంచి డబ్బులు పడిపోతుంది అమ్మా పడదచ్చినాడు తిరిగినాడు తల్లి అతని పాదాల మీద కొరికినాడు అమ్మా నన్ను ఎందుకు పిలిచినావే నాకన్న తల్లి ఆయన మనవడా అయ్యా ఏమి చేసినయ్యా రాత్రిసిల్లల్లా తిరిగిసినాను రక్తం కూడా ఆరగించేసిన నాయన నాయన నాకు కామకోదాలు పెరిగినాయి అయ్యా నాకు కామకోదాలు పెరిగినాయా మనవడా పెళ్లి చేసుకో ఎడమ చెయ్యి పట్టుకో ఏగెంత మాడవయ్యా ఉడిలేక పట్టుకో మనమా అమ్మా రాజుని తల్లి వైకున్నావు మా అమ్మ పుట్టిన బిడ్డనైకున్నాను అమ్మా నీకు ధర్మము కాదే నా అమ్మ కొడుకావో ఎంతవరకు పెంచిన కొడుకులనే పెంచిన కానీ నాయన గుడ్డు పెట్టినాను గుడ్డు తానుగా గుడ్డు మాత్రం నా కూతురు గుడ్డులో పుట్టిన నాయన నాకు మనవలవుతారా మనవా తీర్చకపోతే నాయన అదిగో మీ అన్నయ్య బ్రహ్మదేవుడికి ఆ మాట చెప్పారు నా మాట వెళ్ళలేదు నాయన అదిగో బూడిది చేసి మీ అన్న బూడిదా నీకు నాయన కాదే దేవి చంపి వారి మాయమ్మ చంపితే చంపి నీ కడుపు నే కన్నావు తల్లి చేతిలో చచ్చిపోతే ఏమి పుడితేవి అమ్మా అమ్మా నా తరమ కాదంతా నాడు ఇష్టం ఈ వీడి తీసింది నాయన
ఊరిడంతా వీధి తీసేసి అల్ల విష్ణుదేవుడు తెలిసి మేము చేస్తున్నాది మా చేత్తో ఆటాకు వాళ్ళు తగలబడిపోతున్నాడు విష్ణుదేవుడు ఆటాకు వాళ్ళు తగలబడిపోయినా నాయన అల్ల మూడో రోజు నామాయి అల్ల యేసుడు వినిస్తున్నాడు చూడల్లావో నాయన శంకరా నా యాపద ముక్కులు వాడు నా మనవా నేనేమి చేసిదా మా అమ్మాయి గారు ఎందుకు పిలుస్తున్నాడు మన పరుగున పోరు వస్తున్నాడా మనవా నువ్వు రారా మనవా నాయన నాయన రారా మాయ్యావో నాలల్ల మాయమ్మ ఎప్పుడు నాయన కొడుక చిన్న కొడుక శిశురా పరమేశ్వరని ఈవేళ మనవరాన్ని పిలుస్తున్నాడు మాయమ్మ రాక్షసుల సంగ్రహించేసింది మాయమ్మ పరమాత్మ తినేసి ఈవేళ మనవరాన్ని పిలుస్తున్నాడు నాయన నువ్వు ఎందుకు పిలుస్తున్నావు అని కోరి మనమెత్తుకొని వస్తున్నాడు యేసుడు పరమెత్తి పొరుగుని వచ్చినాడు పరదొచ్చినాడు పాదానికి నమస్కారం చేస్తున్నాడు